హాయ్ గైస్, నేను ఇవాళ ఒక స్నాక్ ఐటమ్ అయితే తయారు చేయబోతున్నాను అనమాట. మష్రూమ్ పాప్కార్న్. దానికోసం ఫస్ట్ బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను ఒక బాక్స్ అయితే మష్రూమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా నీట్ గా కడిగేసుకుని మష్రూమ్ ని కింద కాడలు అన్నవి తీసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. వీటిని హాఫ్ గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటిని కూడా హాఫ్ గా కట్ చేసేసుకుని ఉంచుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను అనమాట. అందులో మన క్వాంటిటీని బట్టి అనమాట. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను కదా, దానికి ఒక స్పూన్నర కార్న్ ఫ్లవర్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక పావు స్పూన్ మిరియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక పావు స్పూన్ ఆరిగనో. ఇవన్నీ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నిటిని కూడా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, కూల్ వాటర్ లో ఈ విధంగా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకుని ఈ పౌడర్ లో ఇలా కోట్ చేసుకోవాలి. చేసి మళ్ళీ వాటర్ లో ఇలా డిప్ చేసుకుని మళ్ళీ ఇందులోనే ఈ విధంగా కోట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇలా వాటర్ లో డిప్ చేసుకుని మళ్ళీ ఈ పౌడర్ లో ఈ విధంగా కోట్ చేసుకోవాలన్నమాట. ఇలా 3 టైమ్స్ కోట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటి అంటే కొంచెం ఇలా లేయర్ లాగా వస్తుంది. ఇలా చేసుకున్నవన్నీ కూడా ఒక పక్కన ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో కాగిన ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసేసుకున్నాం. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల ఎగువ పైన మాడిపోతాయి అనమాట. లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకున్నాం. ఎక్కువ కలుపుకోకూడదు, కోట్ అన్నది ఊడిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకుని ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాం. మిగతాయి కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలి. క్రంచీ మష్రూమ్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇలా టమాటా సాస్ తో మయోనీస్ తోను సర్వ్ చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇట్టే ఒక 5 to 10 minutes లో అయితే ఈ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. మష్రూమ్ కనుక మన ఇంట్లో ఉంటే కనుక పిల్లలు చాలా ఇష్టంగాను హ్యాపీగాను తింటారు. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉంది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.